పార్ట్నర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీ సొంతగా మీరు అమ్మాయిని అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ మమ్మీ డాడీని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? యేసయ్యా మాకు మంచి మమ్మీ డాడీ కావాలా, మా డాడీ ఇంత హైట్ ఉండాలా, డాడీ ఇంత స్మార్ట్గా ఉండాలా, మా మమ్మీ ఇంతగా మంచిగా కలర్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి. మీరు చెప్పారా యేసయ్యకి ఏమన్నా? మంచి మమ్మీ డాడీని ఇచ్చారు కదా, మిమ్మల్ని చాలా కష్టపడి పెంచారు కదా, మీకు అన్నిటిని కొనిచ్చారు కదా, మంచి చదువులు చెప్పించారు కదా. దేవుడిచ్చిన మమ్మీ డాడీ మీ ఎడల ఎంత ప్రేమను చూపించారు, మీరెంత మంచిగా ఉండాలని కోరుకున్నారు, మీ భవిష్యత్తు బంగారు బాట వేయాలని ఎంతగా వారు మిమ్మల్ని ప్రేమించారు కదా. ఇప్పుడు వివాహ సమయం వచ్చిన తర్వాత ఎవరిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు? మీరు తీసుకుంటేనా, దేవుడిస్తేనా? యేసయ్య ఇస్తేనే మీకు ప్రశాంతత. యేసయ్య పాదాల దగ్గరికి వెళితేనే మీకు నెమ్మది, జీవితాంతము సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు. కనుక యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా వివాహ సమయం వచ్చింది యేసయ్య, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నీ ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేయాలి.